డిబేట్ జరిగిన తర్వాత ఆమోదం అనేది తర్వాత జరుగుతుంది. అయితే ఈ వార్షిక బడ్జెట్ వచ్చేసి 50,65,345 కోట్లు. 50 లక్షలు మొట్టమొదటిసారిగా భారతదేశపు బడ్జెట్ దాటడం జరిగింది. అందులో రెవెన్యూ రసీదులు 34,20,409 కోట్లు ఉండగా, క్యాపిటల్ రిసీట్స్ అంటే సహజంగా ఎక్కువ శాతము ఏదైతే అప్పు చేయడం జరుగుతుందో మార్కెట్ బారోయింగ్స్ 16,44,936 కోట్లు. రెవెన్యూ రాబడి అప్పు రెండు కలిపితే 50,65,345 కోట్లు. ఖర్చు కూడా 50,65,345 కోట్లు. అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే స్థిరాస్తి కోసము 11,21,090 కోట్లు. మరి కొంతవరకు రాష్ట్రాలకు గ్రాంటినైడ్ ఏదైతే సహాయం అందుతుందో కేంద్రం నుంచి అది కలుపుకుంటే 15,48,282 కోట్లు. అదే పోయిన సంవత్సరము రివైజ్డ్ ఎస్టిమేట్ సవరించిన అంచనాలు చూసినట్లయితే ఖర్చు వచ్చేసి 47,16,487 కోట్లు, అంటే ఇంచుమించు 3 లక్షల కోట్లు పెరుగుతుంది. అదేవిధంగా రెవెన్యూ రాబడి పోయిన సంవత్సరం 30,87,000 కోట్లు అయితే ఇంచుమించు 4 లక్షల కోట్లు పెరిగినట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో. అప్పు మాత్రము దాదాపు 16,28,527 కోట్లు ఉంటే అంతే మెయింటైన్ చేస్తున్నారనమాట. అంటే ఇది ఒక ఏ మాటకు ఆ మాటకు చెప్పాలంటే, ఎందుకంటే మా పార్టీ కానీ మరి పార్టీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడైనా కానీ ఉన్నది ఉన్నట్లు చెప్పండి అంటారు. ఎన్నో విషయాల్లో పార్టీలకు అతీతంగా ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాస్తవాలు అదేవిధంగా మాట్లాడండి అంటే, వాస్తవాలు చూసినట్లయితే మాత్రము ఈసారి కేంద్ర బడ్జెట్లో అప్పు అనేది పోయిన సంవత్సరంతో పోల్చినట్లయితే పెద్ద పెరగలేదన్నమాట, ఇంచుమించు అంతే ఉంది. అదొక మంచి పరిణామం. అయితే పూర్తి ఖర్చు వచ్చేసి పోయిన సంవత్సరం 47,16,000 కోట్లు అయితే ఈసారి 50 లక్షలు, అంటే ఇంచుమించు 3 లక్షల కోట్లు పెరిగినట్లు రాబడి కానీ ఖర్చు కానీ. మరి స్థిరాస్తి కోసము పోయిన సంవత్సరము 10,18,000 కోట్లు అయితే ఈసారి 11,21,000 కోట్లు, అంటే ఇంచుమించు 1,00,000 కోట్లు స్థిరాస్తి కోసము ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. అది కూడా మంచి పరిణామం. అదేవిధంగా ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైతే రాష్ట్రాలకు సహాయం అందిస్తుందో దాంతోపాటు కలుపుకుంటే పోయిన సంవత్సరం 13,18,000 కోట్లు అయితే ఈసారి 15,48,000 కోట్లు, అంటే ఇంచుమించు 3 లక్షల కోట్లు పెరిగినట్లు. అది కూడా ఒక మంచి పరిణామం. అన్నిటికంటే కూడా మంచి పరిణామం ఏమంటే ద్రవ్య లోటు, ఫిజికల్ డెఫిసిట్ ఏవైతే ఉందో పోయిన సంవత్సరము 15,69,527 కోట్లు, అంటే ఇంచుమించు మనం సుమారు 15,69,000 కోట్లు వేసుకుంటే ఈసారి 15,68,000 కోట్లు. కాబట్టి ద్రవ్య లోటు స్థూల ఉత్పత్తికి ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే పోయిన సంవత్సరము 4.8 ఏదైతే ఉందో ఈసారి 4.4 మరి బడ్జెట్లో ప్రతిపాదన చేయడం జరిగింది. ఇది మంచి పరిణామం. అంటే మనం ముందు నుంచి చూసుకున్నట్లయితే కోవిడ్ సమయంలో ఏదైతే ఎక్కువైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు తగ్గుతూ వచ్చిందనమాట. ఈ బడ్జెట్లో కూడా మరి ఒక్కసారి కూడా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఏ మాటకు ఆ మాటకు కరెక్ట్ అంటే కరెక్ట్ అనండి, తప్పంటే తప్పనండి, ఏది కూడా రాజకీయాల కోసం ఇంకోటి మార్చాల్సిన అవసరం లేదని అన్నారు. కాబట్టి పార్టీ స్టాండ్ కూడా అదే. మరి 4 భాగాలుగా బడ్జెట్ ఈసారి ప్రతిపాదన చేయడం జరిగింది. ఒకటి వ్యవసాయము, మరొకటి వచ్చేసి ఎంఎస్ఎంఈ చిన్న మధ్యతర పరిశ్రమ, మూడవది వచ్చేసి పెట్టుబడి, నాలుగవది వచ్చేసి ఎక్స్పోర్ట్స్. అయితే వ్యవసాయ పరంగా చూస్తే ఈ బడ్జెట్లో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అని ఒక కొత్త స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనివలన దాదాపు భారతదేశంలో 100 జిల్లాలలో 1,70,00,000 వ్యవసాయదారులకు సహాయపడే ప్రోగ్రాము. అదేవిధంగా ఏదైతే మనకు క్రెడిట్ ఉందో, మనకు అప్పు చేసే బ్యాంకుల ద్వారా ఉందో
ఆ తక్కువ కాలము అప్పు షార్ట్ టర్మ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 7,70,000 కోట్ల వ్యవసాయదారులకు ఉపయోగపడేట్టుగా ఇంచుమించు వాళ్ళకి ఇచ్చే అప్పు 5 లక్షలకు పెంచడం జరుగుతుంది. ఎంఎస్ఎంఈలకు చూసినట్లయితే క్రెడిట్ కార్డ్స్ చిన్న పరిశ్రమలు పెట్టిన వాళ్లకు దాదాపు క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఇస్తారో సేమ్ ఇంతకుముందు వ్యవసాయదారులకు చెప్పినట్లుగా చిన్న పరిశ్రమలకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పరిమితి పెంచడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిసారి ఎవరైతే పెడుతున్నారో పరిశ్రమ వాళ్లకు దాదాపు టర్మ్ లోన్ ఏదైతే ఉందో దీర్ఘకాల అప్పు 2 కోట్ల వరకు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా గ్యారంటీ లేకుండా ఏదైతే అప్పు ఇస్తారో ఎంఎస్సీలకు 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచడం జరుగుతుంది. స్టార్టప్ మొట్టమొదటిసారిగా పెట్టిన వాళ్ళకు 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు కూడా పెట్టడం జరిగింది. ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పి మనము అనుకోవచ్చు. అదేవిధంగా క్లాసిఫికేషన్ క్రైటీరియా అంటే ఎంఎస్ఎంఈగా క్లాసిఫై చేయాలంటే ఏవైతే ఉందో అందులో కూడా పరిమితి పెంచడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా పెట్టుబడి ఏదైతే ఉందో పెట్టుబడి రకరకాలుగా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజల మీద మనుషుల మీద పెట్టుబడి ఏదైతే ఉందో అందులో భాగంగా భారతీయ భాషా పుస్తక్ స్కీమ్ ఏదైతే మనకు వివిధ భాషలు ఉన్నాయో భారతదేశంలో ఆ భాషలన్నిటికి కూడా వాళ్లకు ఇంగ్లీష్లో ఉండేది వాళ్ళ సొంత భాషలో అర్థం చేసుకునే దానికి అనుకూలంగా ఉండేట్టుగా వివిధ సొంత భాషల్లో రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక స్కీమ్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా నైపుణ్యము మరి స్కిల్లింగ్ కోసం ఏదైతే ఉందో ఇంపార్ట్ చేసేదానికి మరి 5 గొప్ప నేషనల్ సెంటర్స్ ఫారెన్ కొలాబరేషన్తో పెట్టాలని కూడా ఆలోచనకు వచ్చినట్లు తెలియపరుస్తూ ఉన్నారు. అది కూడా ఒక మంచి నిర్ణయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ప్రతి సెకండరీ స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్కు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ద్వారా స్టూడెంట్స్ అందరూ కూడా చక్కటి ఇంటర్నెట్ ద్వారా చదువుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం, ఇది ఒక గొప్ప నిర్ణయంగా భావిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకసారి తెలియజేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పాలనలో ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, మంచి మంచి నిర్ణయాలు. అది విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, మరి ఇరిగేషను అయితేనేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి. అయితే దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ప్రతి విషయంలో కూడా తప్పుడు ప్రచారం. ఈరోజు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రైమరీ స్కూల్స్ సెకండరీ స్కూల్స్ అన్నిటికి కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయాలంటే ఎందుకు విద్యార్థులందరికీ కూడా ఇంటర్నెట్ ద్వారా వాళ్లకు ఉపయోగం ఉండాలని. మరి ఇదే ట్యాబ్స్ ఈ దిశలోనే లక్షలాది మంది స్టూడెంట్స్కు విద్యార్థులకు విద్యార్థినులకు ట్యాబ్స్ ఇస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఈరోజు పాలకపక్షంలో ఉన్న కూటమి ఆ రోజు ఏమన్నారంటే పిల్లలు ఆ ట్యాబ్స్ ద్వారా చెడిపోతున్నారని. మరి ఈరోజు కేంద్రం చేసేది ఇది బాగుందా? అదే ట్యాబులలో సీల్డ్ ట్యాబులు ఆ రోజు ఇచ్చిన ట్యాబులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు ఇచ్చిన ట్యాబులు పిల్లలకు ప్యూర్ సబ్జెక్ట్ మాత్రమే అయినా కూడా ఇటువంటి